నమస్తే. మీ శైలజని. నేనైతే పావు కిలో టమాటాలు తీసుకున్నాను. ముందు కడిగేసుకుని శుభ్రంగా తుడిచేసుకొని అటు ఇటు తొడుగులు తీసేసుకోవాలండి. తొడుగులు తీసుకొని ఒక 4, 5 ముక్కల కింద కట్ చేసేసుకోవాలి టమాటా చట్నీకి. ఈ టమాటా చట్నీ దోసల్లోకి, చపాతీల్లోకి, ఇడ్లీలోకి, రైస్లోకి కూడా చాలా బాగుంటుందండి ఈ చట్నీ. 50 గ్రాములు గ్రీన్ చిల్లీ కూడా తీసుకున్నానండి. పచ్చిమిరకాయలు నేను కళాయి పెట్టుకుని దాంట్లో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకుని బాగా వేయించుకోవాలి. మంచి రంగు వచ్చే వరకుని. పచ్చిమిరకాయలు బాగా వేగితేనే చట్నీ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుందండి. ఈ పచ్చడి చాలా చాలా బాగుంటుంది. ఇడ్లీలో కూడా మంచిగా ఉంటుంది. పునుగులు అంటారు కదా, పునుగుల్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. పచ్చిమిరకాయలు, బజ్జీలు, వడలు, అన్నం కట్ చేసుకున్న టమాటాలు కూడా కిందలో వేసుకున్నాను. దాంట్లో తొందరగా తగ్గి ఒక స్పూన్ రుచి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. దీంట్లో జీరా ఒక 1/2 స్పూన్ వేసుకోవాలండి. దీంట్లో 5-6 గ్రీన్ చిల్లీ చిన్న ఎల్లిగడ్డలు ఉంటాయి కదండి, అవి వేసుకోవాలి. ఇందులోని బాగా వేగనివ్వాలి. టమాటాలు సిమ్లో పెట్టి ఇవి కూడా ఎర్రగా మంచిగా రంగు వచ్చే వరకు బాగా సిమ్లో పెట్టి బాగా వేగనివ్వాలి. దీంట్లోని నువ్వుల పొడి 1 స్పూను నువ్వుల పొడి వేసుకుంటున్నాను. నువ్వుల పొడి వేసుకున్న వల్ల వేయించుకొని వేసుకోవాలండి. నువ్వుల పొడి చాలా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి. నువ్వులు వేస్తాం వల్లను ఇది స్పెషల్ ఏంటంటే ఎక్కువ నువ్వులు వాడతారు ఈ పచ్చడికి. ఇలా టమాటా పచ్చడి దోశల్లోకి, రైస్లోకి తిన్నప్పుడు ఇలా కొంచెం నువ్వులు వేసుకుంటే బాగుంటుంది. కాస్తంత నిమ్మకాయ సైతం చింతపండు కూడా వేసుకోవాలి పులుపు కోసం. మరీ ఎక్కువ వేసేసుకోకూడదండి, సమానంగా వేసుకోవాలి పులుపు. మరి పుల్లగా ఉన్న ఇడ్లీలో అంత మంచిగా అనిపించదు. దోశల్లోకి కమ్మగా ఉండాలి. చట్నీ ఇలా చేసుకుంటే కమ్మగా, రుచిగా, చాలా టేస్టీగా ఉంటుంది. చాలా చాలా బాగా నచ్చుతుంది ఇలా చేసుకుంటేని. టమాటాలు ఇలాగే ఇంకా బాగా వేగాలి. ఇంకొక 5 నిమిషాలు అయితే బాగా వేగిపోతాయి. ఇలా మెలిపేసుకోవాలండి. మెలిపేసుకుంటే తొందరగా వేగుతాయి మనకి. ఆయిల్ కూడా ఎక్కువ ఏం పట్టదు. దీనికి ఏం తాలింపు అది అవసరం ఉండదండి. కచ్చా పచ్చా చేసుకోవాలి ఈ చట్నీ. చూసారు ఇలాగా చట్నీ మరి పేస్ట్లో కాకుండా బరగ్గా రైస్లో కూడా వేసుకుంటాం కదా, అంత బరబరగ్గా చేసుకోవాలి చట్నీ. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్ వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియో అసలు చూస్తా లేదు, ఏమి లైక్ చేస్తా లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.